Hello students, welcome to my next class of reinforced cement concrete chimneys concept. సో ఈ వీడియోలో మనము లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ దట్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ చిమ్నీస్ సంబంధించి రిమైనింగ్ టాపిక్ ఏదైతే కంప్లీట్ అయిందో రిమైనింగ్ పోర్షన్ అది డిస్కస్ చేయబోతున్నాం. సో చిమ్నీస్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్ వరకు హాఫ్ ఆఫ్ ద టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించి డెరివేషన్స్ కానీ స్ట్రెసెస్ ఏమేమి ఉంటాయి. సో బ్రీఫ్లీ ఒకసారి చూస్తే కనుక రైన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ చిమ్నీస్ అంటే ఏం చెప్పాను, ఏవైతే ఫ్లూ గ్యాసెస్ని ఎక్స్పెల్ చేస్తాయో చిమ్నీ అంటే ఏవైతే ఫ్యాక్టరీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకి. సో బేసికల్లీ వీటికి ఈ స్ట్రెస్సెస్ అనేవి దీనిపైన ఇండ్యూస్ అవుతాయి కదా. సో ఆ స్ట్రెస్సెస్ని రెడ్యూస్ చేయడానికి మనం ఈ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ చిమ్నీస్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఆ స్ట్రెసెస్ దేనివల్ల వస్తాయంటే సల్ఫేట్ ఆఫ్ చిమ్నీ, విండ్ ప్రెషర్, టెంపరేచర్ స్ట్రెసెస్. సల్ఫేట్ ఆఫ్ చిమ్నీలో ఏముంటుంది, డెడ్ లోడ్ ఉంటుంది. ఓకే, అండ్ అదేవిధంగా బ్రిక్ లైనింగ్ సంబంధించిన సల్ఫేట్ కూడా వస్తుంది. అండ్ విండ్ ప్రెషర్లో చూసుకున్నట్టయితే దానికి సంబంధించి స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎలా ఉంటాయో చెప్పాను. సో ఒక సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఏదైతే చిమ్నీ టాప్ వ్యూ పోర్షన్ ఉంటుందో దాన్ని తీసుకొని అండ్ స్టీల్ ఒక పోర్షన్ని సపరేట్గా కన్సిడర్ చేసుకొని అదొక స్ట్రిప్గా కన్సిడర్ చేస్తే ఏ విధంగా మనకు థిక్నెస్ ఆఫ్ స్టీల్ వస్తుందో ఈ విధంగా ఫార్ములాని బట్టి చెప్పున్నాను. అండ్ ఇకపోతే ఈ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ బట్టి స్ట్రెస్ డయాగ్రామ్స్ వేసుకొని ఓకే దీన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకొని లామిస్ థియరం అప్లై చేసిన తర్వాత ఈ విధంగా యాంగిల్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత మనకు స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ వస్తుంది. అంటే సిగ్మా సి అంటే ఇక్కడ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అనమాట. సిగ్మా సి డాష్ ఈ టూ కాంపోనెంట్స్ ఉంటాయి. సిగ్మా సి డాష్ అంటే ఎక్కడి నుంచి అయితే మనం కన్సిడర్ చేస్తామో అక్కడి నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్. ఓకే, అండ్ సిగ్మా సి అంటే మ్యాక్సిమం ఎక్కడైతే స్ట్రెస్ డెవలప్ అవుతుందో ఆ పాయింట్. అండ్ సిగ్మా ఎస్ అంటే మ్యాక్సిమం స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఎక్కడైతే డెవలప్ అవుతాయో. సో ఆబ్వియస్లీ మధ్యలో ఒక న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది. అక్కడ నైదర్ కంప్రెషన్ నార్ టెన్షన్ ఉంటుందన్నమాట. సో రెండు జీరోకి ఈక్వల్గా ఉంటాయి. సో దాని తర్వాత స్ట్రెస్ డయాగ్రామ్ అనేది స్టీల్ సైడ్ వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. కంప్రెసివ్ స్ట్రెసెస్ అనేది దీంట్లో మ్యాక్సిమంగా ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ కాంక్రీట్ ఏదైతే ఉంటుందో అది ఒక బ్రిటిల్ మెటీరియల్ అండ్ అది ఎక్కువ కంప్రెషన్ని క్యారీ అవుట్ చేస్తుంది వెన్ కంపేర్డ్ టు టెన్షన్ దట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై స్టీల్. ఓకే, ఈ విధంగా థిక్నెస్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం, అప్టైన్ చేసుకున్నాం ఏరియా ఆఫ్ కాంక్రీట్, ఏరియా ఆఫ్ స్టీల్. ఓకే, ఇదే విధంగా ఈక్వాలిటీ ఏరియా ఆఫ్ కంప్రెషన్ చెప్పాను. అండ్ అదేవిధంగా కంప్రెసివ్ ఫోర్సెస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి డిరైవ్ చేసి వేస్తాము ఫార్ములా పెట్టి చెప్పాను. రగ్దాల్ సో కంప్రెసివ్ ఫోర్సెస్ ఈ విధంగా డెరివేషన్తో పాటు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఫార్ములా వస్తుంది. దీన్ని ఈ క్వశ్చన్ మనం చెప్పేసి అనుకుంటే అదే విధంగా మనం ఆ ఫార్ములాని పూర్తి చేసి అంటే ఫోర్స్ ఉంది ఆల్రెడీ మనకు అప్టైన్ అయింది. అండ్ ఫోర్స్ ద్వారా మనము మూమెంట్ చెప్పేది కదా. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ మూమెంట్. అంటే ఇప్పుడు మన దగ్గర కంప్రెసివ్ ఫోర్స్ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఏమవుతుంది, స్ట్రెస్ ఇంటూ ఏరియా అనే కదా కంప్రెసివ్ ఫోర్స్. ఇక్కడ ఏదైతే మనకు సిగ్మా సి అండ్ ఏరియా చూపించాడో ఈ పోర్షన్ ఇదేంటి కంప్రెసివ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్రెసివ్ ఫోర్స్. కంప్రెసివ్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఇస్ నథింగ్ బట్ కంప్రెసివ్ ఫోర్సే కదా. సో ఈ విధంగా ఇది కూడా అప్టైన్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత మూమెంట్ ఇన్ కంప్రెషన్ మనకు వస్తుంది, అప్టైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెసెస్ సిమిలర్లీ మనము స్ట్రెస్ డయాగ్రామ్ ద్వారా ప్లాట్ చేసుకొని టెన్సైల్ ఫోర్స్ కూడా కనుక్కుంటాము. టెన్సైల్ స్ట్రెసెస్ స్టీల్లో యాక్ట్ అయ్యే స్ట్రెసెస్ కూడా కనుక్కుంటాము. ఓకే, అండ్ దాని సంబంధించిన ఫార్ములా అప్టైన్ చేసుకుంటాం ఓవరాల్గా. అండ్ అదేవిధంగా టోటల్ టెన్సైల్ ఫోర్సెస్ ఇన్ స్టీల్ అనేది అప్టైన్ చేసుకుంటాం. అండ్ మూమెంట్ డ్యూ టు టెన్సైల్ ఫోర్స్ అది కూడా వస్తుంది. సిమిలర్ ప్రాసెస్ అనమాట. దానికి కూడా ఏ విధంగా ఎంసీ కనుక్కున్నాం అదేవిధంగా ఎంటీ కూడా కనుక్కుంటాము. అండ్ ఫైనల్లీ మన దగ్గర ఇప్పుడు కంప్రెసివ్ ఫోర్స్ ఉంది, టెన్సైల్ ఫోర్స్ ఉంది. ఒక నెట్ ఫోర్స్ అనేది మనం అప్టైన్ చేసుకోవచ్చు. ఆ నెట్ ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుంది చిమ్నీలో అని చెప్పేసి అడిగితే సో దట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ కంప్రెసివ్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్. ఈ విధంగా మనకు ఓవరాల్గా సాల్వ్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఈ ఫార్ములా వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 సిగ్మా సిఆర్ బై 1 ప్లస్ కాస్ 5 అండ్ ఎట్సెట్రా బ్రాకెట్లో ఏదైతే ఉందో ఆ వేరియబుల్ మొత్తం. అండ్ మూమెంట్ టోటల్ అమౌంట్ ఆఫ్ మూమెంట్ డెవలపింగ్ ఇన్ చిమ్నీ ఇది ఎలా వస్తుంది, టూ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ని కంబైన్ చేసే ద్వారా వస్తుంది. ఓకే, టోటల్ అమౌంట్ ఆఫ్ డెవలపింగ్ ఇన్ చిమ్నీ. అక్కడే అదేం సార్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నారు, ఇక్కడ సమ్మేషన్ తీసుకున్నారు అంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఆఫ్ మూమెంట్. సో మూమెంట్ అంటే సెపరేట్ జోన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు టోటల్ చెప్పేటప్పుడు సమ్మేషన్ ఆబ్వియస్లీ చేయాలి. ఇక్కడ ఏంటంటే నెట్ ఫోర్స్ తీసుకున్నాం మనం అన్నమాట. ఇక్కడ మనము సో ఒక సైడ్ కంప్రెసివ్ ఫోర్స్, ఒక సైడ్ టెన్సైల్ ఫోర్స్ అంటే ఆబ్వియస్లీ అవి టూ ఆపోజిట్ సైడ్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి యాక్ట్ అవుతూ ఉంటాయో వాటి మధ్యలో ఏదైతే
అన్ఈవెనిటీ ఉంటుందో దానివల్ల ఒక నెట్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ డిఫరెన్స్ చేయాల్సి వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇదే విధంగా మనం ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫార్ములా ఇలా వస్తుంది. అండ్ అదేవిధంగా ఫర్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అండ్ మ్యాక్సిమం టెన్సిల్ స్ట్రెంగ్త్ ఈక్వేషన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ అనాలిసిస్ చేస్తాము. ఓకే, ఆ విధంగా మనకు స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఎలా వస్తుంది, ఈ విధంగా m సిగ్మా c ఇంటూ 1 - cos φ / 1 + cos. ఇంతవరకు లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే స్ట్రెసెస్ ఇన్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్, మన డిజైన్ స్టెప్స్లో ఒక పార్ట్ స్ట్రెసెస్ ఇన్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఈ విధంగా హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ చూసుకుంటాం. ఇక్కడ సైడ్ డయాగ్రామ్ చూసుకుంటే ఓకే, వాటి మధ్య స్పేసింగ్ ఎస్ అని చెప్పేసి అనుకుంటే, అండ్ ఇక్కడ ఇంటర్నల్ డయామీటర్ స్మాల్ డి అని చెప్పేసి అనుకుంటే, ఎక్స్టర్నల్ డయామీటర్ క్యాపిటల్ డి అని చెప్పేసి అనుకుంటే, అండ్ ఏవైతే షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయో వాటిని వి అని చెప్పేసి అనుకుంటే, అండ్ A5 అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ అదే హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో. జనరల్లీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్స్లో చెప్తామన్నమాట. బట్ ఏరియా ఆఫ్ డయా చెప్పినా కానీ, ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ చెప్పినా కానీ తప్పు. ఎందుకంటే ఇది ఫార్ములా పరంగా ఈ ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. అంటే సింప్లిఫై చేసి సాల్వింగ్ చేసిన దాని విధంగా ఈ ఫార్ములాని మనకి ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ వేరియబుల్ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఫార్ములాలో, అందుకని A5 అని చెప్పేసి ఇస్తాం. సో అల్టిమేట్లీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు దీంట్లో కూడా స్ట్రెసెస్ డెవలప్డ్ ఇన్ స్టీల్ తెలుసుకోవాలి. సో స్ట్రెసెస్ డెవలప్డ్ ఇన్ స్టీల్ తెలుసుకోవడానికి మనకి ఏం కావాలంటే బేసికల్లీ లీవర్ ఆర్మ్ తెలిసి ఉండాలి, షియర్ ఫోర్స్ తెలిసి ఉండాలి, షియర్ ఫోర్స్ ద్వారానే షియర్ స్ట్రెసెస్ వస్తాయి కదా, అండ్ అదేవిధంగా ఏరియా తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టింగ్ షియర్ ఫోర్స్ బై స్టీల్ పెరిమీటర్, ఈ విధంగా దీన్ని అప్టైన్ చేసుకొని రెండు వాల్యూస్ని ఏదైతే డెవలప్ అయిపోతుందో, ఏదైతే రెసిస్ట్ చేస్తుందో ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే మనకు ఓవరాల్గా షియర్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఎంత యాక్ట్ అవుతుందో మనం అప్టైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే రెసిస్టింగ్ షియర్ ఫోర్స్ బై స్టీల్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎందుకంటే 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి, 2 సైడ్స్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం కదా, అందుకని 2 ఏరియా ఆఫ్ స్టీల్. షియర్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంది? షియర్ ఫోర్స్ యొక్క ఫార్ములా జనరల్లీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పేసి రాయొచ్చు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ స్ట్రెస్ అని చెప్పేసి రాయొచ్చు కదా. సో అదే ఇక్కడ చెప్పడం జరిగింది. సో 2 ఇంటూ ఏరియా ఇంటూ స్ట్రెస్. ఈ 1000/S ఎలా వచ్చిందంటారా? ఇది స్పేసింగ్ అనమాట, సారీ ఇది నెంబర్ ఆఫ్ బార్స్ అనమాట. నెంబర్ ఆఫ్ బార్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ ప్రొవైడ్ చేస్తామో అది కూడా వేయాలి కదా. సో ఫర్ ఈచ్ నెంబర్ ఆఫ్ బార్కి ఏరియా ఇంటూ స్ట్రెస్ ఇంటూ 2 సైడ్స్ అవుతుంటే, ఓకే, అలాగా ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ ఉంటే అన్ని నెంబర్స్తో మల్టిప్లై చేయాలి మనము. సో అన్ని నెంబర్స్తో మల్టిప్లై చేయడానికి ఏముంటుంది, టోటల్ విడ్త్లో అపాన్ స్పేసింగ్, ఓకే, 2 బార్స్ మధ్యలో ఏదైతే స్పేసింగ్ ఉంటుందో అది టోటల్ విడ్త్కి మనము ఏం చేయాలి, డివైడ్ చేయాలి. దీని ద్వారా మనకు నెంబర్ ఆఫ్ బార్స్ అనేది తెలుస్తుంది, అండ్ దానికి మల్టిప్లై చేస్తాం మనం, దాన్ని ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇది ఏరియా, ఇది స్ట్రెస్. దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి, యాక్చువల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది షియర్ ఫోర్స్ అనమాట. ఓకే, బట్ మనం అది ఓన్లీ వన్ సైడెడ్, అంటే వన్ సైడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఇప్పుడు ఈ విధంగా ఒక స్ట్రిప్ ఉందని చెప్పేసి అనుకోండి. సో ఇక్కడ వరుసగా రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ఉంటాయి. సో అప్పుడు మనకు ఓన్లీ వన్ హారిజాంటల్ యాక్సిస్కి మాత్రమే మనకు వస్తుంది. బట్ మనకి ఏం కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ బార్స్ కావాలి. సో ఎన్నైతే నెంబర్ ఆఫ్ బార్స్ ఉన్నాయో అవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే స్మాల్ బీ ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్ యూనిట్ విడ్త్ మనం 1000 తీసుకుంటామని చెప్పేసి ఎడ్యూమ్ చేసుకుంటాం. సో మినిమం ఎస్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా స్మాల్ బీ వాల్యూ ఎంత ఇస్తాం, బీ వేస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా స్మాల్ బీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1000 వేసుకోవాలి. అండ్ స్పేసింగ్ ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఏదైతే 2 బార్స్ ఉంటాయో, 2 మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్లో 2 నెంబర్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ఉంటాయో వాటి మధ్యలో స్పేస్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అనమాట. ఈ విధంగా చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ బార్స్కి మనం అటైన్ చేయవచ్చు. సో దాంతో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ షియర్ ఫోర్స్ ఇన్ ద ఎంటైర్ కాంపోనెంట్ మనకు తెలుస్తుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. దీన్ని అరెస్ట్ చేద్దాం. అండ్ దాని తర్వాత మూవింగ్ ఫర్దర్, ఇక లీవర్ ఆర్మ్ ఏదైతే ఉందో అది మనం 0.8Dగా కన్సిడర్ చేస్తాం. ఏ విధంగా మన రెయిన్ఫోర్స్మెంట్ సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ లేకపోతే డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ బీమ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, లీవర్ ఆర్మ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 - ఎఫెక్టివ్ డెప్త్లో నుంచి సో D - 0.42XUగా తీసుకుంటాం కదా. సో అప్పుడు ఓవరాల్ 60% సంథింగ్ మిగులుతుంది. దీని కేసులో మనం 80%కి తీసుకుంటాం, అంటే టోటల్
0.8 టైమ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ అనమాట. సో ఈ విధంగా లీవర్ ఆర్మ్ కన్సిడర్ చేసిన తర్వాత మనము ఏదైతే షియర్ ఫోర్స్ ఉందో దాన్ని మనం 1000తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే దాని యొక్క అంటే 1000 mm దాని యొక్క విడ్త్. సో అపాన్ మనం ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం షియర్ ఫోర్స్ అప్లై చేయడానికి. సో 0.8d షియర్ ఫోర్స్ ఈ విధంగా ఎంత అప్లై అయిందో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. 0.8d. సో V × 1000 by 0.8d. సో ఒకటి వచ్చేసి షియర్ ఫోర్స్ రెసిస్టెడ్, ఒకటి వచ్చేసి షియర్ ఫోర్స్ డెవలప్డ్. ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే ఆ బాడీ స్టేబుల్గా ఉంటుంది కదా. సో రెండింటిని ఈక్వల్గా చేసుకుంటాం. స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉంది అని చెప్పేసి అర్థం చేసుకొని రెండింటిని ఈక్వల్ చేసుకుంటాం. దాని ద్వారా మనకు స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఎంత డెవలప్ అయ్యో తెలుస్తాయి. సో దానికి సంబంధించిన వచ్చే ఫార్ములా సాల్వ్ చేసిన తర్వాత 1000 క్యాన్సిల్ అయిపోతుంది. VS/1.6 A5 × D దాని యొక్క ఫార్ములా అవుతుంది. సో ఇది దేంట్లో ఓన్లీ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ కేసులో స్ట్రెసెస్ ఇన్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ఫార్ములా మాత్రమే. ఈ బాక్స్లో ఉన్న ఫార్ములా ఒక్కటి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ స్ట్రెసెస్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్సెస్. ఒకటి వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ ఆన్ స్ట్రెసెస్ ఇన్ చిమ్నీ వాల్స్ అనమాట. ఓన్లీ ఆన్ చిమ్నీ వాల్స్ దానికి సంబంధించి కనుక్కోవాలి. ఒకటి వచ్చేసి కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ విండ్ లోడ్స్, సెల్ఫ్ హైట్, టెంపరేచర్, ఇవన్నీ కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, అండ్ ఫైనల్లీ స్ట్రెసెస్ ఇన్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్లో ఏ డిఫరెన్సెస్ వచ్చాయి, స్ట్రెస్ అది ఏ స్ట్రెసెస్ డెవలప్ అయ్యాయి టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల. ఓకే, ఇది మనం కొనుక్కుంటాం. దాని తర్వాత డిజైన్ ప్రొసీజర్ చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుకి ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ దగ్గరికి వచ్చేస్తాం. స్ట్రెసెస్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్సెస్. ఇది ఇది సపరేట్ స్టెప్ అనమాట. ఇది అన్నిటికంటే లాస్ట్ స్టెప్. దీంట్లో 3 ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఒక చిమ్నీ వాల్ అని చెప్పేసి అనుకుంటే దీని యొక్క ఏరియా ఆఫ్ కాంక్రీట్ పర్ యూనిట్ విడ్త్ని మనం ఎంత అనుకుంటాం, టీసీ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఇక్కడ టీసీతో రిప్రజెంట్ చేశారు. అండ్ దానివల్ల ఆ టెంపరేచర్ వల్ల ఈ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ స్ట్రెసెస్ ఇన్ చిమ్నీస్ వాల్ వల్ల మనకు ఎయిర్ గ్యాప్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. సో ఆ ఎయిర్ గ్యాప్లో ఆబ్వియస్లీ ఎంత కాంక్రీట్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందంటే ఈ ఎయిర్ అంతా ఏం ఆక్యుపై చేస్తుంది కదా, ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ ఏరియా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఈ ఎయిర్ గ్యాప్ కన్సిడర్ చేసిన తర్వాత సపరేట్ వాల్యూ దట్ ఈజ్ ఏటీసీ అంటే యాక్చువల్ ఏరియా ఆఫ్ కాంక్రీట్ని మనం ఇక్కడ ఈ విధంగా మనం అప్టైన్ చేసుకుంటాం. ఓకే, టోటల్లీ ఇదైతే మనం యాక్చువల్ ఏరియా ఆఫ్ గ్యాప్ కన్సిడర్ చేసిన తర్వాత ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత ఉంటుందో అంత మనకి ఇక్కడ డయాగ్రమాటికలీ రిప్రజెంట్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ డయాగ్రామ్ చూసుకున్నాం. ఆల్ఫా అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. స్టీల్ అండ్ కాంక్రీట్ కేసులో 12 × 10⁻⁶ అండ్ 11 × 10⁻⁶ రెస్పెక్టివ్లు ఉంటాయి. వాటి యొక్క యూనిట్స్ వచ్చేసి పర్ డిగ్రీ సెల్సియస్ అన్నమాట. ఓకే, దాని తర్వాత మాడ్యులర్ రేషియో ఏదైతే ఎం అంటే మాడ్యులర్ రేషియో. ఇక్కడ మాడ్యులర్ రేషియో ఎలా అప్టైన్ అవుతుంది, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ అపాన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్ వేస్తే అప్టైన్ అవుతుంది. టీసీ ఏరియా ఆఫ్ కాంక్రీట్, టీఎస్ ఏరియా ఆఫ్ స్టీల్ పర్ యూనిట్ విడ్త్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. దీని కింద ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఉండేది స్ట్రెయిన్ డయాగ్రాము, సెకండ్ డయాగ్రామ్ వచ్చేసి స్ట్రెస్ డయాగ్రాము. ఓకే, స్ట్రెయిన్ డయాగ్రామ్లో మనకి మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎక్కడ వస్తుంది, ఏదైతే ఎక్స్ట్రీమ్ పోర్షన్ ఉంటుందో అక్కడ మనకి 0 నుంచి 0 ఎయిర్ గ్యాప్ ఉన్న సైడ్ 0 ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ అనేది డెవలప్ అవుతుంది, మ్యాక్సిమం టెంపరేచర్కి సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ స్ట్రెస్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే న్యూట్రల్ యాక్సెస్ అనేది మధ్యలో లై చేస్తుంది అండ్ ఈవెన్లీ స్ట్రెసెస్ అనేవి ఈవెన్లీ స్ట్రెసెస్ అనేవి తీసుకుంటాయి అన్నమాట. స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్. సో ఎసెంట్రిసిటీ అంటే ఇక్కడ ఏదైతే న్యూట్రల్ యాక్సెస్ నుంచి మ్యాక్సిమం ఫైబర్ కంప్రెషన్ మ్యాక్సిమం ఫైబర్ ఏదైతే ఉంటుందో అవుటర్ మోస్ట్ ఫైబరు దాని యొక్క డిస్టెన్స్నే మనం ఎసెంట్రిసిటీ అని చెప్పేసి అంటాము. ఓకే, అండ్ అదేవిధంగా పి అంటే థిక్నెస్ కాదు, ఏరియా ఆఫ్ స్టీల్ బై ఏరియా ఆఫ్ కాంక్రీట్ పర్ యూనిట్ విడ్త్. ఈ విధంగా అప్లై చేసుకుంటాం. అండ్ దాని తర్వాత ఈ ఎసెంట్రిసిటీని మ్యాక్సిమంగా ఉంచుకొని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే మనకు అప్టైన్ అయింది ఎసెంట్రిసిటీ, సో దీన్నే నేను డయాగ్రమాటికల్లీ
స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ ప్లాట్ చేసినట్టయితే, సో ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెస్, దట్ ఈస్ మ్యాక్సిమం స్ట్రెస్ అంతవరకు ఈ అనే వాల్యూ వచ్చేసింది. ఓకే, అండ్ ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఓకే బియాండ్ ద యాక్సిస్ ఈ ఇక్కడ స్ట్రెయిన్ అనేది లై చేస్తుంది, అంతే కదా మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే. సో స్ట్రెస్కి బియాండ్గా స్ట్రెయిన్ అనేది లై చేస్తుంది. సో కాబట్టి అది టోటల్ ఎంత స్ట్రెయిన్ ఇన్ కంపారిజన్ ఎంత మనకు అప్టైన్ అయ్యింది, టీ ఆల్ఫానే కదా, టీ ఆల్ఫా అప్టైన్ అయ్యింది. సో ఇక్కడ వరకు ఈ అండ్ ఇక్కడ టోటల్ టీ ఆల్ఫా అండ్ ఈ డిస్టెన్స్ మనకు కావాలంటే చేస్తాం టోటల్ టీ ఆల్ఫా నుంచి ఈ అంటే మైనస్ చేస్తే మనకు ఓవరాల్గా ఈ వాల్యూ అప్టైన్ అవుతుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ హారిజాంటల్ డిస్టెన్సెస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఆల్ఫా టీ అంటే ఏరియల్ గ్యాప్ మనం కన్సిడర్ చేసిన తర్వాత మనకి ఏదైతే టెంపరేచర్ అప్టైన్ అవుతుందో దాన్ని మనం ఏ ఆల్ఫా టీ అని చెప్పేసి అంటాము. ఓకే, అండ్ అదేవిధంగా ఈ ఏ ఆల్ఫా టీ అనేది ఈ వర్టికల్ డిస్టెన్స్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వర్టికల్ డిస్టెన్స్ ఏ ఆల్ఫా టీ అనేది. ఓకే, ఎక్కడి నుంచి అయితే స్ట్రెయిన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మ్యాక్సిమం ఫైనల్ వరకు ఏ ఆల్ఫా టీ అనేది ఉంటుంది. అండ్ ద రిమైనింగ్ విల్ బి ఆబ్వియస్లీ 1 - ఏ ఉంటుంది. ఓకే, ఏ బదులు 1 - ఏ ఉంటుంది, ఎందుకంటే టోటల్లీ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రెయిన్ అనేది మ్యాక్సిమం దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు 1 ఇది ఇక్కడ ఏ వచ్చేసింది, ఏ ఆల్ఫా టీ అంత స్ట్రెయిన్ అనేది ఆక్యుపై చేసింది. ఆబ్వియస్లీ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 - ఏనే కదా మిగిలి ఉండేది. సో 1 - ఏ, సో అదే ఇక్కడ వేయడం జరిగింది 1 - ఏ ఆల్ఫా టీ. ఇకపోతే ఇక్కడ 1 - ఏ ఆల్ఫా టీ ఉంటే ఈ పోర్షన్ అనేది ఎంత వస్తుంది, ఆబ్వియస్లీ టోటల్లీ ఈ ఉంది. సో ఆ ఈలో నుంచి 1 - ఏ ఆల్ఫా టీ అనేది డివైడ్ చేస్తే ఓకే అంటే ఓవరాల్గా మనకు అప్టైన్ అవుతుంది వాల్యూ అనేది. సో స్ట్రెయిన్ అండ్ స్టీల్ అదే చెప్పడం జరిగింది, ఈ మైనస్ 1 - ఏ ఆల్ఫా టీ. ఓకే, ఈ మైనస్ 1 - ఏ ఆల్ఫా టీ. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఎంత ఉంది, 1 - కే ఆల్ఫా టీ ఉంటుంది. ఓకే, కే అంటే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ కోఎఫిషియంట్ కాబట్టి కేతో మల్టిప్లై అవుతుంది. సో ఏ బదులు కే వస్తుంది అంతే, ఇక్కడ అక్కడ ఏం లేదు. ఓకే, స్ట్రెయిన్ అండ్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు 1 - కే ఆల్ఫా టీ మైనస్ 1 - ఏ ఆల్ఫా టీ. ఓవరాల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఏ - కే ఆల్ఫా టీ అవుతుంది, దట్ ఈజ్ సిగ్మా ఎస్టీ విల్ బి ఏ - కే ఆల్ఫా టీ. అండ్ అదేవిధంగా స్ట్రెయిన్ ఇన్ కంప్రెషన్ చూసుకున్నట్టయితే కే ఆల్ఫా టీ వస్తుంది. సో దట్ ఈజ్ ఎప్సిలాన్ సిటీ. పైన స్ట్రెయిన్ ఇన్ స్టీల్ వచ్చేసి ఎప్సిలాన్ ఎస్టీ. అండ్ స్ట్రెస్ ఇన్ స్టీల్ అది ఎలా అప్టైన్ అవుతుంది, యంగ్స్ మాడ్యులస్ని స్ట్రెయిన్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఎందుకంటే యంగ్స్ మాడ్యులస్ విల్ బీ ఈక్వల్ టు వాట్, స్ట్రెస్ బై స్ట్రెయినే కదా. సో అప్పుడు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ అవుతుంది. ఈ విధంగా ఈఎస్ ఇంటూ ఏ - కే ఆల్ఫా టీ అవుతుంది. అండ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఇంటూ ఎప్సిలాన్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కే ఆల్ఫా టీ అవుతుంది. సో 3 జోన్స్లో బేసికల్లీ మనం ఈ కే వాల్యూస్ అనేది అప్టైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుందో, టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల స్ట్రెస్ డెవలప్ అవుతుందో చిమ్నీ వాల్స్, దీంట్లో మనం న్యూట్రల్ యాక్సిస్ దగ్గరే మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఏ విధంగా డెరివేషన్ అనేది డెరైవ్ అవుతుందో చూడండి. సో అట్ న్యూట్రల్ యాక్సిస్ ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఓకే, కంప్రెషన్ సైడ్ ఏదైతే మనకు డెవలప్ అయ్యిందో స్ట్రెయిన్ అనేది అదేంది కే ఇంటూ టీసీనే కదా, కే ఇంటూ టీసీ. ఓకే, దట్ ఈస్ ఇట్స్ ఏటీ యాక్చువల్లీ. ఓకే, ఈ టీసీ అనేది ఇక్కడ ఏరియా ఆఫ్ కాంక్రీట్ పర్ యూనిట్ విడ్త్ అండ్ స్టీల్ సంబంధించిన విడ్త్ ఏదైతే ఉందో అది ఎలా అప్టైన్, ఏరియా ఏదైతే ఉందో అది ఎలా అప్టైన్ అవుతుంది. సో ఇక్కడ వరకు అది పోర్షన్ని ఆక్యుపై చేసి ఉంటుంది. సో దట్ ఈస్ టీఎస్ అన్నమాట. ఓకే, టీఎస్ విల్ బీ ఈక్వల్ టు కే ఇంటూ టీసీ యాక్చువల్గా. ఓకే, మాడ్యులర్ రేషియో పరంగా మీరు స్టడీ చేస్తున్నారు కదా ఇక్కడ, బట్ న్యూట్రల్ యాక్సిస్ కోఎఫిషియంట్ అనేది తీసుకున్నాం, కన్సిడర్ చేస్తాం, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, టీఎస్ ఈజ్ ఈక్వల్ టు కేటీసీ యాక్చువల్గా. సో స్టీల్ సంబంధించి టీఎస్ అనే విడుతుంది అండ్ కాంక్రీట్ సంబంధించి కేటీసీ అనే విడుతుంది. సో సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ నుంచి మనం ఏం రాయొచ్చు ఇక్కడ, హాఫ్ సిగ్మా సిటీ కేటీసీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్టీ ఇంటూ టీఎస్ అని చెప్పేసి రాయొచ్చా. హాఫ్ సిగ్మా సిటీ కేటీసీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్టీ ఇంటూ టీఎస్. అండ్ వీ ఆల్రెడీ నో దట్ పీ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ బై టీసీ. పైన చూసుకున్నాం ఏ విధంగా వస్తుందో. అండ్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ టీసీ.
ఓకే, దాని నుంచి టీఎస్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ టీసీ అని చెప్పేసి రాయొచ్చు. సో ఓవరాల్గా టీఎస్ రిమూవ్ చేసి టీసీ టర్మ్స్లో తీసుకొస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. అండ్ సిగ్మా ఎస్టీ అనేది సింప్లిఫైడ్ ఫామ్లో సిగ్మా సిటీ కే బై 2p అని చెప్పేసి ఓవరాల్గా అప్టైన్ అవుతుంది. ఓకే, అండ్ స్ట్రెస్ డయాగ్రామ్ ఇంకోసారి వేసుకుని ఇక్కడ చూడండి, స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ ఆక్సైడ్, స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఆక్సైడ్, అండ్ కేటీసీ అనే వాల్యూ ఇందాక ఎలా వచ్చింది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేటీసీ. ఓకే, దట్ ఈస్ ద ఓకే, ఎక్కడైతే స్ట్రెస్ అనేది 0 ఉంటుందో అక్కడ కేటీసీ అనే విడుతు ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి ఎక్స్ట్రీమ్ ఫైబర్ దాకా కేటీసీ అనే విడుతు ఉంటుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఏ-కే ఇంటూ టీసీ ఉంటుంది, ఎందుకంటే టోటల్ లెంగ్త్ వచ్చేసి టీసీ కాబట్టి. సో ఈ యొక్క ట్రయాంగిల్ నుంచి కూడా ఫ్రమ్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సిగ్మా ఎస్టీ బై ఏ-కే ఇంటూ టీసీ ఈజ్ ఈక్వల్ టు ఎం సిగ్మా సిటీ బై కే ఇంటూ టీసీ, ఈ విధంగా రాసుకోవచ్చు కదా సిగ్మా ట్రయాంగిల్ అనాలిసిస్ నుంచి. సో కాబట్టి సిగ్మా ఎస్టీ దీని ద్వారా మనకి ఎంత వస్తుందంటే ఎం సిగ్మా సిటీ ఇంటూ ఏ-కే బై కే వస్తుంది. సో థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి సిగ్మా ఎస్టీ, అండ్ ఫోర్త్ ఈక్వేషన్ కూడా సిగ్మా ఎస్టీ సంబంధించి వాల్యూ వచ్చింది. ఓకే, దీని ద్వారా మనకు కే వాల్యూ అనేది అప్టైన్ అవుతుందా లేదా. సో కే వాల్యూ అనేది ఒక బైనరీ ఈక్వేషన్ ఫామ్లో వస్తుంది. దాన్ని మనము సాల్వ్ చేస్తే కనుక ఓకే, ఆ స్క్వేర్ని రిమూవ్ చేయడానికి వాటి యొక్క రూట్స్ తెలుసుకుంటే కనుక కే వాల్యూ అనేది మనకు మైనస్ ఎంపీ అంటే మైనస్ బీ ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4a బై 2a అని 2c అని చెప్పేసి ఫార్ములా ఉంటుంది కదా. ఓకే, 2a అనే ఫార్ములా ఉంటుంది కదా. సో ఆ ఫార్ములా బట్టి మనం డిరైవ్ చేసుకుంటే కనుక కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంపీ ప్లస్ రూట్ ఆఫ్ ఎంపీ స్క్వేర్ ప్లస్ 2mpa వస్తుంది. ఇది ఎప్పుడంటే టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు స్ట్రెసెస్ యొక్క ఎఫెక్ట్ అనమాట. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ అండ్ స్ట్రెసెస్ ఇన్ చిమ్నీ వాల్ డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్సెస్. ఓకే, ఇదొకటి ఆన్ చిమ్నీ వాల్స్. దాని తర్వాత కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ విండ్ లోడ్స్, సల్ఫేట్, టెంపరేచర్ అంతా. అంటే ఇప్పుడు దాకా ఓన్లీ టెంపరేచర్ చూసాం, ఇప్పుడు విండ్ లోడ్స్, సల్ఫేట్ ఈ మూడు ఒకవేళ ఈ కాంపోనెంట్స్ కనుక ఈ వెయిట్ కాంపోనెంట్స్ కనుక యాక్ట్ అయితే అప్పుడు స్ట్రెసెస్లో ఏ విధంగా మార్పు వస్తుంది. సో స్ట్రెసెస్ ఇన్ స్టీల్ యాజ్ యూజువల్, అండ్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ యాజ్ యూజువల్ ఈసీకే ఆల్ఫా టీ, ఈఎస్ ఏ-కే ఆల్ఫా టీ స్టీల్ సంబంధించి మనం అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్లో కూడా పెద్దగా మార్పు ఏం లేదు. సో ఓవరాల్గా టీసీ అంటే ఎయిర్ గ్యాప్ అంతవరకు ఏదైతే సెంటర్ వరకు డిస్టెన్స్ ఉంటుందో అంతవరకు ఏటీసీ అవుతుంది దాని యొక్క విడ్త్. అండ్ స్ట్రెస్ ఎక్కడైతే 0 అవుతుందో అక్కడి నుంచి మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ వరకు K-TC ఉంటుంది. అక్కడ KTC అని ఇక్కడ K-TC తీసుకున్నాను అంతే, ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు. ఈ K- అంటే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ కోఎఫిషియంట్ ఫర్ కంబైన్డ్ ఎఫెక్ట్ అనమాట. సో డయాగ్రామ్ కూడా ఏం మార్పు లేదు, బట్ మనం అర్థం చేసుకుంటే ఈ డెరివేషన్ అంతా ఈజీ అనమాట డయాగ్రాము. సో దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఫైనల్లీ మనము స్ట్రెసెస్ని అప్టైన్ చేయడానికి ఓకే ఈ కే వాల్యూని ఈ స్ట్రెస్ వాల్యూస్ని అప్టైన్ చేయడానికి మనం ఏం చేస్తాం, నెట్ కంప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ టెన్షన్ చేస్తాం. ఈ విధంగా నెట్ కంప్రెషన్ మనకు ఆ స్ట్రెస్ డయాగ్రామ్ ద్వారా మనం ప్లాట్ చేసుకుంటే సిగ్మా సి టీసీ ప్లస్ m-1 ఇంటూ టీఎస్ సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సిగ్మా సి K-TC మైనస్ టీఎస్ సిగ్మా S-. బట్ ఆల్రెడీ వీ నో దట్ P ఈజ్ ఈక్వల్ టు టీఎస్ బై టీసీ. సో అన్నిటినీ టీసీ టర్మ్స్లో కనుక మనం తీసుకొస్తే, లేకపోతే ఓకే టీసీ టర్మ్స్లో మనం తీసుకొస్తే ఎక్కడైతే టీఎస్ ఉంటుందో అక్కడ టీసీ టర్మ్స్లో మనం వాల్యూ అనేది పుట్ చేస్తే ఓవరాల్గా సింప్లిఫై చేసిన తర్వాత ఈక్వేషన్ అనేది మనకి ఈ విధంగా అప్లై అవుతుంది. సిగ్మా C' ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూపించారు కదా, సిగ్మా C' ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ 1 ప్లస్ 1 m-1 ఇంటూ P బై K-2 మైనస్ MP ఇంటూ A-K' బై K'. ఓకే, చేంజ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అట్ ఇన్సైడ్ ఫోర్స్ ఎంత అవుతుందంటే సిగ్మా C' మైనస్ సిగ్మా సి అవుతుంది. ఓకే, చేంజ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అట్ ఇన్సైడ్ ఫోర్స్ ఆ పరంగా మనకు ఆల్రెడీ సిగ్మా సి తెలుసు, అండ్ సిగ్మా C' ఇప్పుడే మనం అప్టైన్ చేసుకున్నాం. అండ్ దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మనకు ఎంత వస్తుంది, ఈసీ ఇంటూ ఆల్ఫా టీ మైనస్ ఈ వస్తుంది. చేంజ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా S' మైనస్ ఎం సిగ్మా సి వస్తుంది. ఓకే, అండ్ సిగ్మా S' అనేది అప్టైన్ చేసుకున్నాం, అండ్ సిగ్మా సి ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ పుట్అవుట్ చేసిన తర్వాత వాల్యూస్ ఈ ఒక ఈక్వేషన్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సిగ్మా S' మైనస్ ఎం సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు ES ఇంటూ ఈ మైనస్ 1 మైనస్ ఏ ఆల్ఫా టీ అని చెప్పేసి. ఇక ఓవరాల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే సిగ్మా S' అనేది మాడ్యులర్ రేషియో టైమ్స్ ఆఫ్ సిగ్మా S'కి ఈక్వల్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ A-K' బై K'. అంటే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ కోఎఫిషియంట్. ఓకే, ఈ విధంగా అప్టైన్ చేసిన తర్వాత వాటిని ఈక్వేట్ చేసుకోవాలి. ఓకే,
ఈ మైనస్ 1 మైనస్ ఆల్ఫా ఏ ఆల్ఫా టీ అంటే ఏంది యాక్చువల్గా ఇక్కడ మనకు పైన అప్టైన్ అయింది కదా అంటే దట్ ఈజ్ ఈ మైనస్ స్ట్రెయిన్ ఇన్ స్టీల్ యాక్చువల్లీ. ఓకే, ఆ స్ట్రెయిన్ ఇన్ స్టీలే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయబోతున్నాము. సో ఆ స్ట్రెయిన్ ఇన్ స్టీల్కి ఇక్కడ మనకు అప్టైన్ అయిన దానికి ఈక్వేట్ చేస్తామన్నమాట. ఓకే, స్ట్రెసెస్ ఇన్ స్టీల్ దీన్ని మనం స్ట్రెయిన్ టర్మ్స్లో తీసుకొని మనం స్ట్రెయిన్ ఇన్ స్టీల్కి ఈక్వేట్ చేసుకొని ఓవరాల్గా ఈ వాల్యూ అనేది అప్టైన్ చేయాలి. ఈ వాల్యూ నుంచి మనము కే వాల్యూ అనేది అప్టైన్ చేయాలి. ఈ వాల్యూ అనేది మనం ఆల్ఫా టీ మైనస్ సిగ్మా సి డాష్ మైనస్ సిగ్మా సి బై ఈసీ. ఓకే, నేను ఎందుకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇది మనకు సిలబస్ పరంగా ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకొని అదే మనకు డిజైన్లో రాయడం అనమాట. సో ఓవరాల్గా మనకు ఫార్ములాసే మనకు పనికొచ్చాయి, ఈ డెరివేషన్ అంతా మనకు పనికిరాదు. కాబట్టి నేను స్కిప్ ఎందుకు చేస్తున్నానంటే దీనికోసమే అనమాట. సో డెరివేషన్ అంతా మనకు ఇంపార్టెంట్ కాదు, బట్ హౌఎవర్ మనకు వాట్ అని చెప్పేసి తెలిసి ఉండాలి. ఓకే, అండ్ హౌఎవర్ ఈక్వేటింగ్ 1 and 2 ఈక్వేషన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఈ 2 ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేసిన దాని తర్వాత మనకు ఓవరాల్గా సాల్వ్ చేస్తే సింప్లిఫైడ్ ఫామ్లో ఎంత అప్టైన్ అవుతుంది, ఈ వాల్యూ అప్టైన్ అవుతుంది. అంటే కే డాష్ కనుక్కోవడానికి మనకు ఈ ఒక ఫార్ములా అనేది అప్టైన్ అవుతుంది. సిగ్మా సి ఇంటూ 1 ప్లస్ m మైనస్ 1 ఇంటూ పీ బై కే డాష్ బై 2 మైనస్ ఎంపీ ఇంటూ ఏ మైనస్ కే డాష్ బై కే డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కే డాష్ ఆల్ఫా టీ. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎటువంటి దారి లేదనమాట. ఈ యొక్క ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, మిగతా డెరివేషన్ ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దీంతోనే మనం సాల్వ్ చేయగలము. అండ్ ఫైనల్ స్టెప్లో ఇది కూడా వస్తుంది. సో ఇంకా లాస్ట్ కేసు చూసినట్టు స్ట్రెసెస్ ఇన్ టెన్సైల్ జోన్. టెన్సైల్ జోన్లో ఏ విధంగా స్ట్రెసెస్ అనేవి వేరీ అవుతాయి అండ్ దానివల్ల టెంపరేచర్ వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ గురి అవుతుంది. ఓకే, ఏ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతుంది, దానికి సంబంధించి సాల్వ్ చేసుకోవడానికి ఎటువంటి ఈక్వేషన్ మనకు కావాలి అని చెప్పేసి ఇక్కడ మనం ఈ డెరివేషన్లో చూసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ కంప్రెషన్కి ఈక్వేట్ చేసుకుంటాం. దాని ద్వారా మనకు స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ ఆర్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, నెట్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ స్ట్రెస్ ఆబ్వియస్లీ, అండ్ వి నో దట్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ టీసీ. ఓకే, అండ్ దాని ద్వారా ఆ వాల్యూస్ పుట్అవుట్ చేసిన తర్వాత మనకు సిగ్మా సి డాష్ వాల్యూ పీ సిగ్మా ఎస్ బై పిఎం ఇంటూ ఏ మైనస్ కే డాష్ బై కే డాష్ మైనస్ కే డాష్ పెట్టి వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే చేంజ్ ఆఫ్ స్టేట్ ఇన్ కాంక్రీట్ అట్ ఇన్సైడ్ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ బై ఈఎస్ ప్లస్ సిగ్మా సి డాష్ బై ఈసీ. ఓకే, అండ్ ఈ రెండింటి యొక్క సమ్మేషన్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఆల్ఫా టీ మైనస్ ఈకి ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఈ వాల్యూ అనేది ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి అంటే ఈ వాల్యూని ఇక్కడ ఉంచేసి ఆల్ఫా టీని అక్కడ పంపించేసిన తర్వాత ఈ విధంగా ఈక్వేషన్ అనేది ఈక్వేషన్ 1గా ఈక్వేషన్ ఫామ్లో ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ విధంగా అప్టైన్ అవుతుంది. అండ్ చేంజ్ ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ స్టీల్ ఈజ్ గివెన్ బై సిగ్మా ఎస్ డాష్ బై ఈఎస్ మైనస్ సిగ్మా ఎస్ బై ఈఎస్. ఓకే, ఈ విధంగా ఈ వాల్యూ అనేది నెంబర్ 2 ఏదైతే ఈక్వేషన్ చెప్పబడిందో ఆ విధంగా అప్టైన్ అవుతుంది. అండ్ ఈక్వేషన్ 1 and 2ని ఈక్వేట్ చేసుకుంటే ఫైనల్లీ మనకు ఏమొస్తుంది, సిగ్మా సి డాష్ వాల్యూ కే డాష్ టర్మ్స్లో వస్తుంది. ఈ విధంగా ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అప్టైన్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ వి నో దట్ అని చెప్పేస్తుంది కదా సిగ్మా ఎస్ డాష్, అది స్మాల్ 1 అన్నమాట. దాని నుంచి ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో దాన్ని ఈక్వేట్ చేస్తామనుకోండి, ఓవరాల్గా మనకు ఈ విధంగా పీ సిగ్మా ఎస్ బై ఓకే పిఎం ఇంటూ ఏ మైనస్ కే డాష్ బై కే డాష్ మైనస్ కే డాష్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కే డాష్ ఆల్ఫా టీ అనే వాల్యూ అప్టైన్ అవుతుంది. ఈ ఫామ్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రెసెస్ ఇన్ హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్సెస్. హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్లో ఈ విధంగా ఓకే స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క ఫైబర్ని మీరు అబ్జర్వ్ చేయండి. At high temperature, the inner surface of chimney is prevented from expansion and therefore gets compressed. సో చిమ్నీ యొక్క ఇన్నర్ సర్ఫేస్ అనేది ఎక్స్పాన్షన్ నుంచి ప్రివెంట్ అవ్వబడుతుంది అనమాట. అంటే ఎక్స్పాండ్ అవ్వదనమాట, ఎక్స్పాండ్ అవ్వకుండా ఆపబడుతుంది. దానివల్ల ఏమైపోతుంది, కంప్రెస్ అయిపోతుంది. ఎక్స్పాండ్ అయ్యే బదులు కంప్రెస్ అవుతుంది. అవుటర్ సర్ఫేస్ అనేది మోర్ ఎక్స్పాన్సివ్గా అయిపోతుంది దాన్ ద న్యాచురల్ ఎక్స్పాన్షన్. ఏదైతే న్యాచురల్ ఎక్స్పాన్షన్ రావాలో దానికంటే కూడా ఎక్కువగా మోర్ ఎక్స్పాన్షన్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల టెన్షన్లో అది పడిపోతుంది. సో దీంట్లో కొన్ని వేరియబుల్స్ చూపబడింది. ఓవరాల్గా దీని యొక్క లెంగ్త్ అనేది టీసీ ఏదైతే ఉందో, టీసీ మీన్స్ ఇక్కడ చెప్పాను కదా ఏరియా ఆఫ్ కాంక్రీట్ పర్ యూనిట్ విడ్త్.
అండ్ దానికి సంబంధించిన స్ట్రెస్ డయాగ్రామ్ మనం డ్రా చేస్తే కనుక ఈ విధంగా అప్టైన్ అవుతుంది. ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూపబడినట్టు. ఓకే, ఈ బీమ్ సంబంధించిన ఈ స్ట్రెస్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి మ్యాక్సిమం కపరేషన్ ఫైబర్ వరకు ఏ విధంగా అయితే పైన KTC వచ్చిందో ఇక్కడ కూడా K1 TC వస్తుంది. K1 అంటే ఇక్కడ ఏంది న్యూట్రల్ యాక్సిస్ కోఎఫిషియంట్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఇక్కడ ఎక్స్ట్రీమ్ సైడ్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్, అదర్ ఎక్స్ట్రీమ్స్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇకపోతే AS డాష్ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ హారిజాంటల్ స్టీల్ అవుతుంది. S అంటే స్పేసింగ్, TS అంటే TS డాష్ అంటే థిక్నెస్ ఆఫ్ స్టీల్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఈ విధంగా P ఈజ్ ఈక్వల్ టు TS డాష్ బై TC అవుతుంది. అండ్ వి నో దట్ వాట్ వి నో ఫ్రమ్ అబోవ్ డెరివేషన్ సిగ్మా ST డాష్ ఈజ్ ఈక్వల్ టు M సిగ్మా CT డాష్ ఇంటూ A మైనస్ K1 బై K1. ఈ విధంగా న్యూట్రల్ యాక్సిస్ అనాలిసిస్ చేస్తే మనం దేనికి ఈక్వెట్ చేసుకోవచ్చు, పైన వచ్చిన వాల్యూస్కి ఈక్వెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిగ్మా ST డాష్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అవుతుంది, P1 TC ఇంటూ సిగ్మా ST డాష్, అంతేనా కదా. సిగ్మా ST ఈజ్ ఈక్వల్ టు P1 TC ఇంటూ సిగ్మా ST డాష్ అని చెప్పేసి కూడా అవుతుంది. దాని నుంచి మనకు K1 ఫార్ములా అప్టైన్ అవుతుంది. ఓకే, K1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ MP1 ప్లస్ రూట్ ఆఫ్ P1 స్క్వేర్ M స్క్వేర్ ప్లస్ 2PM P1A1. సో స్ట్రెయిన్ ఈక్వేషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ K1 ఆల్ఫా T అనమాట. దాని ద్వారా స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ ఆల్రెడీ మనం అప్టైన్ చేసుకున్నాం, ఆల్ఫా T మైనస్ E ఇంటూ EC. ఇన్ అదర్ వర్డ్స్లో రాస్తే కనుక EC K1 ఆల్ఫా T అని చెప్పేసి అయినా రాయొచ్చు. అండ్ అదేవిధంగా స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఫైనల్గా ఏమవుతాయి, ES A1 మైనస్ K1 ఆల్ఫా T అవుతాయి. దీని నుంచి డెరివేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత డిజైన్ ప్రొసీజర్. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, రెయిన్ఫోర్స్మెంట్ని అజ్యూమ్ చేసుకుంటాము. ఏదైతే మినిమం కంటే ఎక్కువ కావాలో ఆ రెయిన్ఫోర్స్మెంట్ని అజ్యూమ్ చేసుకుంటాం, ఒకవేళ ఇవ్వకపోతే. దాని తర్వాత స్టీల్ యొక్క థిక్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఒక స్ట్రిప్ ఫామ్లో కన్సిడర్ చేసుకుని చెప్పాను కదా. సో థిక్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ 5 వాల్యూ దాని యొక్క డయామీటర్ వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాం. ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం, ఏదైతే ఫామ్లో నుంచి అప్టైన్ అయిందో ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట ఈ స్టెప్లో. దాని నుంచి 5 వాల్యూ కూడా 5 వాల్యూ అనేది అజ్యూమ్ చేసుకుంటాం బేసికల్లీ. అండ్ ఇక స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ అండ్ అది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఒకవేళ స్ట్రెసెస్ వాటి యొక్క లిమిట్స్ ఫర్ విండ్ లోడ్ అండ్ సెల్ఫేట్స్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఆ ఫార్ములా ఏంటంటే దానికి సంబంధించి 2R సిగ్మా C బై 1 ప్లస్ cos phi ఇంటూ ఏదైతే ఉందో లోపల ఆ ఈక్వేషన్ మొత్తం అంట. సో బేసికల్లీ ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ TC మైనస్ TS ఇంటూ sin phi ఉంది కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఏదో ఒక ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, పైన ఫార్ములా కూడా ఆటోమేటిక్లీ వచ్చేసింది. సో ఇక్కడ TC మైనస్ TS ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ పై మైనస్ 5 cos phi ప్లస్ M TS cos phi ఉంది కదా. ఇక్కడ డినామినేటర్ కూడా అదే ఉంటుంది అనమాట. సో ఈ ఫార్ములాని మనం బేసికలీ గుర్తుపెట్టుకుంటే W ఫార్ములా కూడా మనకు ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది అనమాట. దీన్ని నేను స్ట్రైక్ చేయలేదు, జస్ట్ ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా పెట్టాను. సో ఈ వాల్యూలో ఉండే డినామినేటర్లే W వాల్యూలో ఉండే న్యూమరేటర్ అనమాట. బట్ 2R సిగ్మా C బై 1 ప్లస్ cos phi ఇంత మీరు గుర్తుపెట్టుకోవాలి W వాల్యూ సంబంధించి. సో ఈ ఫార్ములాస్ ఏవి కూడా మన కోడ్ బుక్లో దొరకవు. DDRCలో చాలా ఫార్ములాస్ మనం చేసేటప్పుడు కోడ్ బుక్లో దొరికిపోయి, ఫ్లాట్ స్లాబ్ సంబంధించి కూడా చాలా వరకు కోడ్ బుక్లోనే ఉంటాయి. బట్ దీంట్లో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది చిమ్నీస్ టాపిక్కి సంబంధించి. అండ్ దాని తర్వాత హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. దాంట్లో వచ్చేసి స్ట్రెసెస్ ఇన్ స్టీల్ వచ్చేసి VS బై 1.6 A5D అని చెప్పేసి అప్టైన్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత స్ట్రెస్ లిమిట్స్ మనం చెక్ చేసుకుంటే న్యూట్రల్ యాక్సిస్, అట్ కంప్రెషన్, అట్ టెన్సైల్ జోన్. ఓకేనా, ఈ 3 జోన్స్లో మనం సపరేట్గా K వాల్యూస్ వేసుకొని అండ్ వాటికి సంబంధించిన సిగ్మా CT అండ్ సిగ్మా ST అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సిగ్మా CT అండ్ సిగ్మా ST అనే వాల్యూస్ అన్ని చోట్ల ఒకటే అన్నమాట. బట్ K ప్లస్లో K డాష్ K1 రావడం జరుగుతుంది. ఓకే, EC K ఆల్ఫా Tనే ఉంటుంది. అండ్ సిగ్మా CT ఈజ్ ఈక్వల్ టు ES K A మైనస్ K ఆల్ఫా T ఫామ్లోనే ఉంటుంది. బట్ K వాల్యూస్ ఒకటే, న్యూట్రల్ యాక్సిస్ కోషెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మారుతాయి. ఓకే, ఈ విధంగా టెన్సైల్ జోన్ వరకు అప్టైన్ చేసుకుంటాం. సో ఫైనల్లీ హారిజాంటల్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో టెంపరేచర్ వల్ల, సో ఇక్కడ మనం ఫార్ములా అప్టైన్ చేసుకున్నాం కదా. K1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ MP ప్లస్ రూట్ ఆఫ్ P1 స్క్వేర్ M స్క్వేర్ ప్లస్ 2M P1A1. సో ఇది దేనికి సంబంధించి స్ట్రెసెస్ ఇన్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. ఫైనల్లీ ఇది క్యాలిక్యులేట్ చేసి దీనికి సంబంధించిన సిగ్మా CT అంటే సిగ్మా ST కూడా అదే ఫార్ములాని బట్టి క్యాలిక్యులేట్ చేసి డిటర్మైన్ చేస్తాము. దాని ద్వారా ఈ యొక్క డిజైన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ క్లాస్లో ఇంతవరకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.